హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో లులు మార్కెట్ చూద్దాము. నిన్న వచ్చేసి లులు మాల్ మొత్తం క్రిస్మస్ డెకరేషన్ ఐటమ్స్ చూపించాను కదా. ఇవాళ వీడియోలో అయితే ఫస్ట్ ఫ్లోర్లో అండ్ అండర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లులు మార్కెట్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది వచ్చేసి లులు మాల్ వచ్చేసి టోటల్గా 5 ఫ్లోర్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి లులు మార్కెట్ ఉంటుంది అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఫ్యాషన్ స్టోర్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఫ్యాషన్ స్టోర్ చూద్దాము. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయన్నీ చూపించేస్తాను మీకు. ముందుగా ఏంటంటే, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అండ్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు ఈజీగా వస్తాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే లులు మాల్లోకి ఎంటర్ అయిపోదాము. నిన్న చూపించాను కదా ఎంట్రన్స్. ఫస్ట్ ఇలా ఎంటర్ అవ్వగానే క్రిస్మస్ డెకరేషన్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్తూ ఉంటే మనకి గ్రాసరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. లులు మార్కెట్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ సెక్షన్ ఉంటుందండి. చూడండి, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ సెక్షన్ మొత్తం డిస్ప్లేలో ఉంటుంది. మనం డిస్ప్లేలో చూసి మనకి ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క డ్రై ఫ్రూట్లో 2 or 3 వెరైటీస్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. వాటికి వచ్చేసి సపరేట్ ప్రైజెస్ ఉంటాయి. మనం చూసి మనకి ఏ ప్రైస్లో కావాలంటే ఆ ప్రైస్లో పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను వచ్చేసి మ్యాక్సిమం డ్రై ఫ్రూట్స్ అన్నీ కాస్ట్లతో సహా చూపిస్తున్నానండి మీకు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రైస్ అయితే నాకు వీలైనంత వరకు మ్యాక్సిమం మీకు చూపిస్తున్నాను. మీరు చూసి మీకు ఏదైనా కావాలంటే వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రూట్స్ కూడా అన్నీ డ్రై చేసేసి డ్రై ఫ్రూట్స్ పెట్టేశారండి. చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి డ్రై ఫ్రూట్స్లో కూడా. చెర్రీస్ కూడా డ్రై చేసి పెట్టేశారు. కివీ వచ్చేసి డ్రై చేసి పెట్టేశారు. అండ్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వెరైటీస్ అండి. అండ్ ఈ ఫ్లోర్ కూడా నేను ఫస్ట్ ఓపెనింగ్ అప్పుడు వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్ చేశారు. ఇప్పుడు అన్నీ మనకి క్లారిటీగా ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది సెర్చ్ చేసుకొని ఏది కావాలన్నా ప్రైసెస్తో క్లారిటీగా సెట్ చేసి పెట్టేశారు. అండ్ లులు మాల్ అంటేనే ఫస్ట్ లులు మార్కెట్ కోసమే కదా మనం చూడటానికి వచ్చేది. సో అందుకే ప్రైసెస్ క్లారిటీగా ఉంటే మనం చూసి తీసేసుకోవచ్చు ఫాస్ట్గా. సో అందుకోసమే మీకు ఫస్ట్ మార్కెట్ చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మార్కెట్ గ్రాసరీ ఉంటుంది. అండ్ అండర్ గ్రౌండ్ మొత్తం ఎక్కువ నాన్ వెజ్ ఉంటుంది. అండ్ నాన్ వెజ్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మీకు చూపిస్తాను, విత్ ప్రైసెస్తో చూపిస్తాను. ఇది మొత్తం డ్రై ఫ్రూట్సేనండి. చాలా పెద్ద డిస్ప్లే పెట్టేశారు డ్రై ఫ్రూట్స్ మొత్తం. ఇవన్నీ డేట్స్లో అయితే చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. డేట్స్లోనే మ్యాక్సిమం ఒక 10 టైప్స్ ఆఫ్ డేట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని స్పైసెస్ కూడా పెట్టారు. పక్కనే చాక్లెట్స్ కూడా ఉన్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయండి. నేను మీకు చాక్లెట్స్ కూడా జూమ్ చేసి చూపిస్తాను. ఈ డేట్స్ అయిపోయిన తర్వాత చాక్లెట్స్ కూడా జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, చాక్లెట్స్కి దగ్గరలో కొంచెం మనకు కావాల్సిన గ్రాసరీ, రైస్ అండ్ ఇంకా కొంచెం మన కిచెన్కి సంబంధించిన గ్రాసరీ కొంచెం అక్కడ అవైలబుల్గా ఉంది. కావాలంటే చూసి తీసుకోవచ్చు. చూడండి ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయో. జాగరీ పౌడర్తో సహా మనకి కిచెన్కి కావాల్సిన కొన్ని గ్రాసరీస్ అయితే అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అండర్ గ్రౌండ్లో కూడా కొన్ని గ్రాసరీస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఈ ఫ్లోర్లో మొత్తం కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ అవన్నీ దొరుకుతాయి. కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇవన్నీ కాస్ట్లు కూడా క్లారిటీగా మీకు చూపిస్తాను వీలైనంత వరకు. ఇలాంటి కొన్ని చిన్న ఐటమ్స్ చూపించలేకపోతున్నాను, కానీ కొన్ని పెద్దగా క్లారిటీగా ఉన్న కాస్ట్లు మీకు చూపిస్తాను. మీరు కావాలంటే మీరు కూడా లులు మాల్ విజిట్ చేసి మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ సెక్షన్ మొత్తం నాన్ స్టిక్ కుక్వేర్ ఉంది. అండ్ ఇక్కడైతే జాడీలు ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి మోడల్స్. బట్ నాకు కొంచెం కాస్ట్ అనిపించింది. బయటే కొంచెం తక్కువకు దొరుకుతాయేమో అనిపించింది వీటి వరకు చూస్తే మాత్రం. కాకపోతే మోడల్స్ అయితే బాగున్నాయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్యాన్స్ చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్. క్యాస్ట్ ఐరన్లోనే సాంబార్ పెట్టుకునే ప్యాన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ బాండీలు, ప్యాన్స్
అండ్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ ఫ్లోర్లో బాడీ కేర్, హెయిర్ కేర్ రిలేటెడ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్నీ మనకు దొరుకుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి క్రాకరీ ఐటమ్స్ ఉన్నాయి. క్రాకరీ ఐటమ్స్లో నాకు బాగా నచ్చింది ఒకటి చూపిస్తాను మీకు. చాలా బాగున్నాయి క్రాకరీ ఐటమ్స్ అయితే. చూడండి ఇక్కడ ఇదైతే ఎంత బాగుందో, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి 5715 రూపీస్ అంట. 5715 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ ప్లేట్స్ చూపిస్తాను. డిన్నర్ ప్లేట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు. ఇది మొత్తం ఈ సెక్షన్ మొత్తం డిన్నర్ ప్లేట్సేనండి. చాలా మోడల్స్ ఉన్నాయి, మనం చాలా కన్ఫ్యూజ్ కూడా అయిపోతాము. అండ్ ఇక్కడ వచ్చేసి గ్లాస్వేర్ ఐటమ్స్ ఉన్నాయి. గ్లాస్వేర్ కూడా ఒక్కొక్క సెక్షన్ మొత్తం గ్లాస్వేరే ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క సెక్షన్ లాగా పెట్టేశారు. ఒక గ్లాస్వేర్ సెక్షన్, ఒకటి డిన్నర్ ప్లేట్స్ ఒక సెక్షన్, అలా సెక్షన్స్ వైజ్గా పెట్టేశారు. అండ్ ఈ ఫ్లోర్ మొత్తం ఇంతేనండి, మనకి హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ అండర్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మీట్, కొన్ని కిచెన్ స్పైసెస్ అవన్నీ ఉంటాయి. ఏం స్పైసెస్ ఉంటాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఈ బౌల్స్ వస్తాయి చూడండి, నేను చూపిస్తాను. చాలా బాగున్నాయి కదా ఈ బౌల్స్ అయితే. దగ్గర నుంచి అయితే ఇంకా బాగున్నాయండి కెమెరాలో కన్నా కూడా. అండ్ ఇక్కడ ముందుకు రాగానే రైట్ సైడ్కి మొత్తం ఒక సెక్షన్ పెట్టేశారు. ఇవన్నీ కార్కి సంబంధించినవి. కార్కి ఏమైతే కావాలో అవి A to Z అక్కడ దొరుకుతున్నాయండి. మనకి పర్ఫ్యూమ్ దగ్గర నుంచి డ్రైవింగ్ సీట్కి కావాల్సినవి, మన కార్కి కావాల్సిన మొత్తం అన్నీ అయితే అక్కడ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అది మొత్తం అయిపోయిన తర్వాత మనం కొంచెం ముందుకు రాగానే ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ సెక్షన్ ఉంది. అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే ఉన్నాయండి. అండ్ లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి, అన్ని స్వీట్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం స్వీట్స్, బేకరీ ఐటమ్స్ కొన్ని ఇక్కడ ఉన్నాయి, కొన్ని అండర్ గ్రౌండ్లో కూడా ఉన్నాయి. అండ్ వచ్చేసి కేక్స్. అండ్ మొత్తానికి లాస్ట్కి వెళ్ళిపోతే మొత్తం కిచెన్ ఉంటుందండి. ఆ కిచెన్లో ఏంటంటే మనకి ఏది కావాలంటే అది మనం అక్కడే కొనేసుకొని తినేసేయచ్చు. ఎందుకంటే ఇది మొత్తం చాలాసేపు పట్టిద్ది కదా టైము మాల్ చూడడానికి అని చెప్పేసి వాళ్ళు ఫుడ్ కూడా అక్కడే అవైలబుల్గా పెట్టేశారు. ఇవన్నీ మనకి రాగా దొరుకుతాయి. అండ్ ఇక్కడ కిచెన్లోకి వచ్చేసరికి ఇవన్నీ ఏంటంటే మనకి ఆల్రెడీ వండేసి అక్కడ ఉంచేస్తారు, మనం తీసుకొని అప్పటికప్పుడు తినేయడమే. సో ఇలా కూడా అవైలబుల్గా పెట్టారు. అండ్ వాటి ప్రైజెస్ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ కిచెన్ అయిపోయిన తర్వాత కొంచెం పక్కకు రాగానే ఇలా ఇన్స్టెంట్ పిజ్జాస్ ఉన్నాయి చూడండి. ఇవి తీసుకొచ్చేసుకొని ఇంకా డైరెక్ట్ మనం ఓవెన్లో పెట్టేసుకోవడమే. చాలా వెరైటీస్ ఆఫ్ పిజ్జాస్ అయితే ఉన్నాయి. అండ్ పిజ్జాస్ నుంచి పక్కకు వచ్చిన తర్వాత మనకి సాలాడ్స్ కూడా ఉన్నాయి. సాలాడ్స్ ఏంటంటే నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే సాలాడ్స్ లేవు, అండ్ ఇప్పుడైతే కొత్తగా పెట్టినట్టున్నారు. అండ్ వీటి వల్ల మనం ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా అంటే వచ్చేసి ఓన్లీ అదొక్కటి కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఫ్రూట్స్ కావాలంటే
ఫ్రూట్ బాక్సెస్ కూడా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ కట్ చేసి ఇలా ప్యాకింగ్ చేసి పెట్టేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి జామ్స్ ఉన్నాయి. పపాయ జామ్ ఉంది, బీట్రూట్ జామ్ ఉంది, గోవా జామ్ ఉంది. చాలా వెరైటీస్ ఆఫ్ జామ్స్ అయితే ఉన్నాయి. అండ్ కొన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి, చెర్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత అండర్ గ్రౌండ్కి వెళ్తున్నాము. అండర్ గ్రౌండ్లో వచ్చేసి కొన్ని కిచెన్ ఐటమ్స్ ఉంటాయి, గ్రాసరీ ఉంటాయి, కొన్ని స్పైసెస్ ఉంటాయి. అండ్ వచ్చేసి ఎక్కువ అయితే మీట్ ఉంటుంది. మీట్ కూడా నేను చూపిస్తాను ఎన్ని రకాల మీట్స్ ఉంటాయని. ఇక్కడైతే ర్యాబిట్ మీట్తో సహా మొత్తం అన్ని మీట్స్ దొరుకుతున్నాయండి. ఫస్ట్ అయితే నేను మీకు మీట్ సెక్షన్స్ చూపించేస్తాను. మీట్ సెక్షన్స్లో కూడా 3 సెక్షన్స్ పెట్టారు. ఫస్ట్ వచ్చేసి సీ ఫుడ్ సెక్షన్, నెక్స్ట్ వచ్చేసి మటన్ సెక్షన్, అండ్ ఫైనల్గా చికెన్ సెక్షన్ పెట్టారు. అండ్ దీనిలో ఏంటంటే సీ ఫుడ్లో ఏంటంటే క్రాబ్స్ ఉన్నాయి, టార్టాయిసెస్ ఉన్నాయి, అండ్ ఫిషెస్ ఉన్నాయి, ప్రాన్స్ ఉన్నాయి, షార్క్స్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయండి. పెద్ద పెద్ద ఫిష్లు ఉన్నాయి. అండ్ చిన్న చిన్న మనకి ఊర్లలో దొరికేలాంటి చిన్న చిన్న ఫిషెస్ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనకి కావాలంటే వాళ్ళే కట్ చేసి ఇచ్చేస్తారు. అండ్ మసాలాస్ కూడా కావాలి, మసాలా కూడా దానికి పెట్టేసి ఇవ్వాలి అంటే వాళ్ళే అక్కడ మసాలా కూడా యాడ్ చేసి ఇచ్చేస్తారు. మనకి డైరెక్ట్ తెచ్చుకొని మనం కుక్ చేసేసుకోవడమే. ఇక్కడ అన్నిటి దగ్గర ఫేమస్ అయిన వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, ఇది వచ్చేసి రెడ్ షాపర్ అంట. ఇదైతే వెరైటీగా ఉంది. అండ్ షార్క్ కూడా ఉంది, చూపిస్తాను మీకు. నెక్స్ట్ షార్క్ వస్తుంది చూడండి. ఇదైతే చిన్న షార్క్స్ అంట, షార్క్ ఫిషెస్. అండ్ ఇక్కడ ఫిషెస్ సెక్షన్ అయిపోయిన తర్వాత మటన్ సెక్షన్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం మటన్ సెక్షన్కి వచ్చేసాము. ఇవన్నీ హెడ్స్ అండి, మటన్ హెడ్స్. మటన్ కీమా బాల్స్ ఉన్నాయి. అండ్ మటన్ డైరెక్ట్గా ఇట్లా పెద్ద పెద్ద లెగ్స్ తీసుకెళ్ళిపోతున్నారు. మొత్తం హాఫ్ ఆఫ్ ద బాడీ కూడా ఉంది. అండ్ ఇలా మసాలాస్ యాడ్ చేసేసి స్పైసీ మటన్ చాప్స్, అట్లా మటన్ లియాన్ చాప్స్, మటన్ నెక్ సపరేట్గా, లెగ్స్ సపరేట్గా, అలా సపరేట్గా ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి చికెన్ సెక్షన్కి వచ్చేసాము. చికెన్ సెక్షన్ అయితే మ్యాక్సిమం కాస్ట్లు కూడా మీకు కనపడేటట్టు నేను మీకు చూపిస్తాను. చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ చికెన్స్ ఉన్నాయో, చూసేయండి మీరే. చూసారా ఎన్ని వెరైటీస్ ఆఫ్ చికెన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఉంది కదా, నేను మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి జూమ్ చేసి. ఇది వచ్చేసి ర్యాబిట్ మీట్. ఇక్కడ వచ్చేసి ర్యాబిట్ మీట్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ వీటన్నీ అయిపోయిన తర్వాత పక్కకి బార్బిక్యూ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడ డిస్ప్లే చేశారు. ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయో చూడండి. మనకి ఫైర్ స్టార్టర్తో సహా మొత్తం అక్కడ అవైలబుల్గా ఉన్నాయి.
అండ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసుకోండి.